స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా నీకే స్తోత్రం 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 స్తోత్రం. సర్వశక్తిమంతుడా నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సర్వోన్నతుడా నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సర్వాధికారి నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సైన్యముల అధిపతి యెహోవా నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సర్వ సృష్టికర్త నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సకలాశీర్వాదములకు కారణభూతుడా యేసు ప్రభువా నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడా నాలో మాలకు మధ్య ఉన్నవాడా నీకే స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. గొప్ప దేవుడా మా ఉన్నతుడా నీకే స్తుతులు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. తండ్రి ఈ ఉదయకాల సభలోనైనా మీ పరిశుద్ధ నామములో మీ ప్రియబిడలు ఈరబాబు గారిని బిడ్డకి ఇచ్చిన వారిలోను ఆస్వాదించి ప్రేమించి ఇచ్చిన కుమారుడు బట్టి కుమార్తెను బట్టి మీ నామానికి కోట్ల కొద్ది స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ బిడ్డలనైనా కష్టకాలంలోనైనా దిక్కుతోచిన స్థితిలో యేసు నీపై అనుకున్నారు. మీరు చూపించిన మాటలు బిడ్డను ధైర్యపరిచి మీరు చూపించిన మార్గము ఆశీర్వాదమై నడిపించింది నాయన. నమ్మకంగా బిడ్డలు జీవిస్తూ దాన్ని బట్టి ఆస్వాదించారు ప్రభు. తండ్రి నాయన బిడ్డల జీవితాల్లో ఎన్నో మలుపులు తిప్పారు ప్రభు. తండ్రి ప్రతి మలుపులో మీరున్నారు తండ్రి నాయన. ప్రతి అప్పులో మీరున్నారు తండ్రి నాయన. బిడ్డ నడిపించిన దేవానికి స్తోత్రములు, స్థిరపరిచిన దేవానికి స్తోత్రములు, బలపరిచిన దేవానికి స్తోత్రములు, ఆస్వాదించిన దేవానికి స్తోత్రములు, కాపాడిన దేవానికి స్తోత్రాలు స్తోత్రాలు. తండ్రి జీవితకాల శ్రమలోనైనా నీ ప్రియబిడ్డల జీవితంలో ఇంతవరకు ఎన్నో మేలు చేసిన మహా గొప్ప దేవ మీ పరిశుద్ధ నామానికి కోట్ల కొద్ది స్తోత్రములు నాయన. ఇదిగో తండ్రి ఈ ప్రాంతంలో నాయన ఇక్కడ స్థలం కొనడానికి మీ కృప చూపే తండ్రి స్తోత్రాలు తండ్రి. అలాగే నాయన ఈ స్థలమును యేసు నామములు ఆస్వాదించి నేను దినాన్న నాయన శంకుస్థాపన చేసి నాయన దాన్ని ప్రతిష్ఠించాను తండ్రి నాయన. మీరు ఆస్వాదించారు. మీ కృప తోడుగా వచ్చి మీ కృపలు కావాలని చక్కని గృహాన్ని కట్టుకోవడానికి మీరు కృప చూపడానికి స్తోత్రాలు తండ్రి నాయన. ఈ యొక్క ప్రయాణాల్లో భద్రత క్షేమం ఇచ్చి చక్కని నేసిని అనుగ్రహించి నాయన మంచి జ్ఞానంతో కట్టడానికి మీరు కృప చూపడానికి స్తోత్రం నాయన. విజయవంతంగా ఇక్కడ పూర్తవడానికి మీరు చేసిన సహాయము మేలును బట్టి స్తోత్రము. ఇదిగో నాయన మీరు ఇచ్చిన గృహాన్ని యేసు ప్రభువా మీ పరిశుద్ధ నామములో నేను చూపిస్తూ ప్రారంభిస్తుండగా నేను మొదట మీ పాదం ఉంచండి ప్రభువా. మీ ఆశీర్వాదం దయచేయండి. మీ వెంట మమ్మల్ని నడిపించండి. మీ సహాయం మాకు దయచేయండి ప్రభువా. మీ ఇచ్చిన అధికారంతో మేము ప్రార్థిస్తాం తండ్రి. ప్రతి అంధకార శక్తిని యేసు నామములో లయమైపోతుంది. ప్రతి శేఖర శక్తిని యేసు నామములో లయమైపోతుంది. ప్రతి దుష్ట ఆలోచన లయపరచండి. రక్తం నైనా బిడ్డపై ప్రోక్షించండి, విగ్రహంపై ప్రోక్షించండి. కీడు తప్పించి మేలు దయచేయండి. మీ సహాయం ఉద్యమాన్ని దయచేయండి దయచేయండి. గొప్ప దేవాలైనా మీ అభిషేకం మీ గృహంపై ఉంచండి. మీ అభిషేకం మీ బిడ్డపై ఉంచండి. మీ రక్తం బిడ్డపై ప్రోక్షించండి. కీడు తప్పించి మేలు దయచేయండి. ఇంతవరకు మీరు చేసిన సహాయం పడి వందనాలు. ఇదిగోనైనా మీరు ఇచ్చిన వాక్యాన్ని చదువుతూ నాయన మీ మామూలు ప్రారంభించుకుంటాం. మీ కృప మా తోడుగా వచ్చి యేసు నామములో ప్రార్థించుకోండి. చెప్పండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కీర్తన గ్రంథము 24వ అధ్యాయం మొదటి నుంచి చదువుతాను. భూమియు దాని సంపూర్ణతయు లోకము దాని నివాసులను యెహోవావే. ఆయన సముద్రం మీద దాని పునాది వేసను, ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరచును. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు కపటముగా ప్రమాణం చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండేవాడే వాడు యెహోవా వలన ఆశీర్వాదం నందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమంతత్వం నందును. ఆయన ఆశ్రయించి వారందరూ యాకోబు దేవా నీ సన్నిధిని వెతుకువారు అట్టివారే. కుమ్మములారా మీ తలలు పైకెత్తుకుడి. మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనుడు అద్భుతాలు మిమ్మల్ని లేవనెత్తుకుడి. మహిమగల ఈ రాజు ఎవరు? సైన్యుల అధిపతిని యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. కుమ్మములారా మీ తలలు పైకెత్తుకుడి. పురాతనుడు తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మల్ని లేవనెత్తుకుడి. మహిమగల ఈ రాజు ఎవరు? సైన్యుల అధిపతి యెహోవాయే. ఆయనే ఈ మహిమగల రాజు. దేవునికి స్తోత్రం.
స్తోత్రము నాయన, స్తోత్రములు తండ్రి, స్తోత్రములు. పరిశుద్ధుడా నా ప్రభువా యేసు నీ పరిశుద్ధ నామానికి కోట్ల కొద్ది స్తుతులు స్తోత్రాలు తండ్రి. యేసు నీ నామములో ప్రభువా ఇంతవరకు స్తుతించాము తండ్రి. మీరు చేసిన మేలుకు నాయన కృతజ్ఞత తెలుస్తున్నాను తండ్రి. ఇదిగో నాయన ఈ గుమ్మమును ప్రభా, గృహమును ప్రభా యేసు నీ అధికారంతో ఆస్వాదిస్తున్నాను తండ్రి. ప్రతి దోషము యేసు నామములో తొలగిపోను కాదు, తొలగిపోను. రక్తము ఈ గుమ్మంపై ప్రోక్షించండి. నూతన ఆయుష్ను, నూతన బలమును, నూతన శక్తిని దయచేయండి. ప్రతి కీడును యేసు నామములో తొలగిస్తున్నాను ప్రభు తండ్రి. నేను రక్తంలో బిడ్డలు భద్రపరచండి, సిగ్గుకు తోడుగా ఉంటుంది. కీడు తప్పించి మేలు దయచేయండి. యేసు నామములో ప్రభువును ఆయన ఆస్వాదిస్తున్నాను తండ్రి. ఆమేన్. మీరు ఇద్దరు మా పిల్లలు ముందంటే రెండు అంగడి ఉంటుంది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో గృహంలో ప్రవేశిస్తున్నాం తండ్రి. ఆమేన్. చెల్లించుడి స్తోత్రం చెల్లించుడి యేసునాథుని స్తోత్రం చెల్లించుడి స్తోత్రం చెల్లించుడి యేసునాథుని హల్లెలూయా. దేవుని కీర్తించెదము, హల్లెలూయా. స్తోత్రములు 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 తండ్రి. సకల ఆశీర్వాదములకు కారణభూతుడగు దేవా నీ కొందనాలు, స్తుతులు స్తోత్రాలు తండ్రి. సకల సృష్టికర్తమైన దేవా నీ కొందనాలు, సర్వాధికారి నీ కొందనాలు, స్తుతులు స్తోత్రాలు. మహోన్నతుడా నీ కొందనాలు, నిత్య నివాసియగు దేవా నీ కొందనాలు, స్తుతులు స్తోత్రాలు తండ్రి. నాయన ఉదయకాలం మందు ప్రభా మరొక్కసారి ప్రభా నీ నామం పేరిట కూడుకుని నిన్ను స్తుతించుకుని నిన్ను ఆరాధించుకునే గొప్ప కృపను, ఈ సంతోషకరణ సమయాన్ని మాకు అనుగ్రహించినందుకే నీ కొందనాలు, స్తుతులు స్తోత్రాలు తండ్రి. నాయన ఇదిగో నాయన ఉదయకాలం మందు ప్రభా నాయన సహోదరుడు నాయన వీరబాబును, అలాగే తండ్రి చెల్లి నాయన లోవను ఆశీర్వదించి నాయన మీరు అనుగ్రహించిన నాయన ఈ నూతన గృహం కొరకై నీ కొందనాలు, స్తుతులు స్తోత్రాలు ప్రభా. అయ్యా మొదట తండ్రి నాయన ఇగో నాయన మీరు నాయన ఈ గృహంలో అడుగు పెట్టినందుకే నీ వందనాలు తండ్రి. నాయన అయ్యా నీ సన్నిధి, నీ మనస్సును నాయన ఇక్కడ ఉంచుతున్నందుకే నీ వందనాలు, స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఈ గృహం చుట్టూ మీ కాపుదల, భద్రత, క్షేమము మీరు అనుగ్రహిస్తున్నందుకే నీ వందనాలు, స్తుతులు స్తోత్రాలు తండ్రి. అయ్యా ఈ గృహం ప్రారంభించినది మొదలుకొని ఇంతవరకు కూడా ప్రభా నీ భద్రత, నీ క్షేమం ఇచ్చి నాయన సుందరమైన గృహము నాయన చక్కగా నాయన పూర్తి అవడానికి సహాయం చేశారు. వందనాలు ప్రభా. చేసిన ప్రయాణాల్లో తోడుగా ఉన్నారు తండ్రి, నీ వందనాలు తండ్రి. నాయన హైదరాబాద్ నుంచి నీ కుటుంబం అంతటిని క్షేమంగా నాయన ఇక్కడ తోడుకుని వచ్చిన విధానం కొరకు నీ వందనాలు, స్తుతులు స్తోత్రాలు తండ్రి. అయ్యా బిడ్డలు నాయన అయ్యా క్షేమ స్థితిని ఇచ్చి నాయన అంచెలంచెలుగా నాయన అభివృద్ధిస్తున్నందుకే నీ వందనాలు, స్తుతులు స్తోత్రాలు. ఇచ్చిన కుమారుని బట్టి, కుమార్తెను బట్టి నీ వందనాలు ప్రభా. బిడ్డల చదువుల్లో తోడై ఉండి తండ్రి నీ ఉన్నతమైన ఆశీర్వాదం బిడ్డలకు ఇస్తున్నందుకు నీ వందనాలు ప్రభా. కుటుంబం అంతటినీ కూడా నాయన ఘనమైన స్థానంలో నాయన బిడ్డలను హెచ్చిస్తున్నందుకే నీ వందనాలు, స్తుతులు స్తోత్రాలు తండ్రి. యెహోవా యందు భయభక్తులు గలవారు ఇలాగా ఆశీర్వదించబడుదురన్నారు ప్రభా. నీ వందనాలు. వారి చేతుల కష్టార్జితం నాయన వారు అనుభవించినట్లు తండ్రి నీ ఉన్నతమైన ఆశీర్వాదం ఇచ్చినందుకు నీ వందనాలు, స్తుతులు స్తోత్రాలు తండ్రి. బిడ్డలను దీవించండి, ఆస్వాదించండి. సియోనులో నుండి నీ ఆశీర్వాదం తండ్రి బిడ్డలకు దయచేయండి ప్రభా. ఈ నూతన గృహంలో ప్రభా నీ సన్నిధి ఉంచండి ప్రభా. ఈ గృహం చుట్టూ నాయన మీ అగ్ని కంచె కాపుదల, భద్రత, క్షేమం ఉంచండి ప్రభా. ఈ గృహంలో నాయన వీరు నివాసం ఉంటుండగా ప్రభా నాయన అయ్యా నీ ఆశీర్వాదంతో నింపండి ప్రభా. నీ ఆనందము నాయన ఈ గృహంలో దయచేయండి, నీ సమాధానం ఈ గృహంలో దయచేయండి ప్రభా. నాయన కూడి వచ్చిన నాయన బంధుమిత్రులందరినీ కూడా నాయన ఆశీర్వదించండి నాయన ప్రతి ఒక్కరిని నాయన మీ దీవెన ఆశీర్వాదాలతో నింపమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని యేసు నామములో అడిగి పొందుకున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో
కీర్తన గ్రంథము 91వ అధ్యాయము. మహోన్నతుని చాటు నివసించువాడే, సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాకు చెప్పుచున్నాను. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడుమును దారుణై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయముకైనను, పగటి వేళ ఎగురు బాణముకైనను, చీకట్లో సంచిన తెగులకైనను, మధ్యాహ్నమందు పాడుచే రోగముకైనను నీవు భయపడకుందువు. నీ పక్కను 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలను, అపాయము నీ యొద్దకు రాదు. నువ్వు కల్లారా చూస్తుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుని దేవుణ్ణి నీకు నివాసస్థలంగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులు నీ గుడారము సమీపించదు. నీ మార్గమన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కొదవ సింహములను, భుజంగులను అణగదొక్కెదవు. అతడు నన్ను ప్రేమించినాడు గనుక అతన్ని తప్పించదను. అతడు నా నామం ఎరిగినవాడు గనుక అతన్ని గణపరచెదను. అతడు నాకు మొరపెట్టగా అతను ఉత్తరమిచ్చేదను. శ్రమలో అతను తోడైందును. అతను విడిపించి గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతన్ని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించదును. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా యేసు ప్రభువా మీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఈ చదువుకున్న లేఖనం వలన 97 వాగ్దానములన్నీ నాయన నీ బిడ్డలు నెరవేర్చండి. మీ భద్రత, మీ క్షేమము, మీ కావలి బిడ్డగా అనుగ్రహించండి. యేసు ప్రభువా ఈ హాల్ని ఆస్వాదిస్తున్నాం నేను. ఈ హాల్లోనైనా శ్రేష్టమైన మాటలు మాట్లాడకు సహాయం దయచేయండి. ఆశీర్వాదకర మాటలు మాట్లాడక అనుగ్రహించిన ప్రభువా ఈ హాల్లో ఈ వాక్యాన్ని ధ్యానించుకుని వాక్యంపై నడుచుకునే జీవితం దయచేయండి. ఈ హాల్లో కుటుంబ ప్రార్థన నేర్పించండి, కుటుంబ ప్రార్థన నడిపించండి ప్రభా. తండ్రి అనేక బయట వస్తూ వెళుతుండగా ప్రభా నేను మేలుకరమైన మాటలు, ఆశీర్వాదకరమైన మాటలు మాట్లాడుకునే కృప దయచేయమని యేసు క్రీస్తు నామములో ఈ హాల్ని ఆశీర్వదిస్తున్నాం తండ్రి. ఆమేన్. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా యేసు ప్రభువా మీకు వందనాలు తండ్రి. నీ సన్నిధితో నీ ఆత్మతో గృహంలో ప్రవేశించాం నాయనా. హాల్లో వాక్యం చదువుకుని ప్రభావ ఆ వాగ్దానాన్ని మా జీవితంలో నెరవేర్చుకుని స్తోత్రములు. అలాగే ప్రభా మరి బెడ్రూమ్ని ఆయన ప్రారంభం చేయకుండా నిరూపతోడుగా ఉంచండి. నీ ఆశీర్వాదంతో నీ ఆత్మతో ఈ గృహంలోకి గత నడిపించుకుని మహిమను పొందని యేసు నామములో ఈ యొక్క గృహం ఆశ్రయిస్తున్నాం తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ప్రార్థిస్తున్నది. తండ్రి నీ తలంపులనవడవు, హృదయానికి అంతు చిక్కవు, అది కంటికి కనబడవు, హృదయానికి అంతు చిక్కవు. యేసు నీ కార్యములు ఎంత గొప్పవి, తండ్రి నీ తలంపులు ఎక్కలేనివి. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము. ఎన్ని తరములకైనా కనబడకైన క్రీస్తు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము,
సకల శక్తులు లయం లయము హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు కలిగిన ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయంగా నీవు నీ చేతులు కష్టరిక్తంగా నన్ను భావించి దావు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లౌకిక నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును. నీ భోజనపు వల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కలే నుండును. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగా ఆశీర్వదింపబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. ఈ జీవిత కాలమంతయు యెరూషలేమును క్షేమము కలుగును చూచెదను. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదను. ఇశ్రాయేలు మీద సమాధానం. స్తోత్రం తండ్రి, స్తోత్రం స్తోత్రం ప్రభు. మహాగణ మహాపరిశుద్ధ తండ్రి, మీకే వందనాలు స్తోత్రాలు స్తుతిస్తున్నాను ప్రభు. స్తుతికి పాత్రల స్తుతి సింహాసనాశ్రయనవాడ రాజులకు రాజైన దేవకు నీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు ప్రభు. నిన్న నేడు ఏకరీతిగున్నవాడ సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 కొనియాడబడుతున్న దేవ మీకు వందనాలు 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 స్తోత్రాలు స్తుతిస్తున్నాను ప్రభు. ఈ దినాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఈ నూతన గృహాన్ని బట్టి వందనాలు తండ్రి ప్రభు. అయినా నీ నూతన తరపున నీ సమాధానకర్తైన దేవ, నీ సమాధానం ఉండను కాక తండ్రి ప్రభు. నీ సమాధానంతో ఆశీర్వదించబడుతుంది ప్రభు. నీ సమాధానంతో నడిపించబడను కాక తండ్రి ప్రభు. ఈ గృహము నీ సమాధానంతో నింపబడను కాక తండ్రి ప్రభు. నీ ఒక వెలుగు ఈ గృహం మీద నింపబడను కాక తండ్రి ప్రభు. నీ ఒక సన్నిధి ఆశీర్వాదం కుంభ మీద కుమ్మరించబడను కాక తండ్రి ప్రభు. నీ శక్తితో నీ ఆత్మతో బలముతో నింపి నడిపించమని బిడ్డల చుట్టూ కంచి వేసి నడిపించి నీ గృహం చుట్టూ కంచి వేయమని ఈ అనేక గృహములకి గృహం వెలుగుగా ఉండమని ఘనతమైన ప్రభు మీరే పొందుకోమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో మిక్కిలి బతుకుమని వేడుకొని పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవానికి స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఇక్కడ సమయంలోనైనా యేసు మీ నామములో నడిపించారు. నీ ఆత్మతో ప్రభువులో ప్రవేశించారు తండ్రి, స్తోత్రములు. ఇదిగోనైనా వాళ్ళని ఆస్వాదించారు తండ్రి, స్తోత్రములు. బెడ్రూమ్ మీరు ఆస్వాదించండి తండ్రి. యేసు మీ నామని బెడ్రూమ్ని ఆస్వాదిస్తున్నాం ప్రభు. ఆయన నీ బిడ్డలు పగలంతా కష్టించి పని చేసుకుని ఉద్యోగాలు చేసుకుని రాత్రులు విశ్రాంతి పొందుతుండగా చక్కని ఆరోగ్యవంతమైన యేసు నామములో అనుగ్రహించబడును కాక. దేవానికి స్తోత్రములు. రాత్రులైనా చక్కని శుభవంతమైన ఆరోగ్యం అనుగ్రహిస్తున్న దేవానికి స్తోత్రములు. నాయన చక్కని నిద్రలో చక్కని దర్శనాలను అనుగ్రహించండి, చక్కని ఫలములను దయచేయండి, గొప్ప దీవెనలు అనుగ్రహించండి. అలాగే వేకుని లేచి నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించే భాగ్యము దయచేయమని యేసుక్రీస్తు నామములో ఈ బెడ్రూమ్ ని ఆస్వాదిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రేమ స్వరూప మహిమల రాజా మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. నాయన గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడైన దేవా మీకు వందనాలు. గొప్ప కార్యాలు జరిగించే దేవుడు నాయన, ఊహకందని కార్యాలు చేసి గొప్ప దేవుడు తండ్రి మీకు వందనాలు ప్రభా. నాయన అయ్యా ఇదిగో ప్రభా, నేను నమ్మని బిడ్డలు ప్రభా ఎంత మాత్రం చేయించేవాడు కాదు ప్రభా మీకు వందనాలు. నాయన ఇదిగో తండ్రి నాయన వీరబాబుని అలాగే తండ్రి నేను చెల్లిని తండ్రి నేను మీరు ఎంతగానో ప్రభా ప్రేమించి నేను బిడ్డల పక్షంగా మీరు తండ్రి వాళ్ళని హెచ్చించి దీవించిన విధము కొరకు మీకు వందనాలు ప్రభా. దేవా తండ్రి బిడ్డని నమ్ముకుని ఉన్నారు తండ్రి, నిన్ను తండ్రి ఆశ్రయించి ఉన్నారు కనుక ప్రభా వారిని నువ్వు తండ్రి నీకు కూడా భద్రపరిచి ఉన్నావు. అయ్యా బిడ్డని ఆశీర్వదిస్తున్నావు తండ్రి నీకు వందనాలు నాయన. అవును తండ్రి ప్రభా, నిజంగా మొదలుపెట్టి వారి ప్రతి ప్రార్థన ఆలకించే దేవుడు, వారికి మానక మేలు చేసే దేవుడై ఉన్నందుకు మీకు వందనాలు తండ్రి నాయన. ఈ కుటుంబ పక్షంగా ప్రభా మీరు చేసిన ప్రతి మేలు కొరకు వందనాలు, ప్రతి ఉపకారం కొరకు వందనాలు నాయన. గో తండ్రి నేను బిడ్డలు ప్రభా తండ్రి నాయన అయ్యా నీ మాటకు లోబడి జీవిస్తున్నారు తండ్రి నాయన.
అయ్యా నీ మాట తండ్రి నీ మాటకు లోబడి బిడ్డలు తండ్రి నన్ను వ్యక్త మాత్రం చేయించేవాడు కాదు, నిన్ను గనపరిచిన వారిని తండ్రి ప్రభు నువ్వు గనపరిచే దేవుడు ఉన్నావు తండ్రి. నీ కొందనాలు ప్రభు. ఇదిగో తండ్రి బిడ్డల జీవితం తండ్రి జరుగుతున్న ప్రతి అయ్యా సంతోషకరం తండ్రి నా సమయం కొరకు వందనాలు తండ్రి. ఇదిగో ప్రభు ఇక్కడ సమయంలో తండ్రి నైనా ఈ సంతోషకరం సమయం మాకు ఇచ్చావు తండ్రి. నీ వందనాలు అయ్యా కుటుంబంతో కలిసి మేము ఆనందించడానికి చూపావు తండ్రి. నీ వందనాలు తండ్రి నైనా. ఇదిగో తండ్రి బిడ్డలు దీవించి ఇచ్చిన గృహం కొరకు వందనాలు ప్రభు నాయన. నువ్వు ఆశ్చర్యకరుడు తండ్రి. ఇదిగో తండ్రి ఆశ్చర్యకార్యాలు జరిగించే దేవుడు తండ్రి. నిర్మించుకోవడానికి కావలసిన ధనములు తండ్రి బిడ్డలకు ఏ రీతిగా ఇచ్చి ఉన్నావో అది మీకే తెలియదు ప్రభా. నీ కార్యములు తండ్రి చెవికి వినపడవు, కంటికి కనపడవు తండ్రి. అయినప్పటికీ తండ్రి ఆశ్చర్యంగా ఉంటాయి తండ్రి నాయన. ఇదిగో బిడ్డల పక్షంగా మీరుండి నాయన ఈ గృహం నిర్మించుకోవడానికి కృప చూపిన దేవా మీకు వందనాడు తండ్రి. అలాగే ప్రవేశం చేయించుంటుండగా తండ్రి మొదట మీ సన్నిధిని ఇక్కడ ఉంచినందుకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవ మీ ఆత్మని ఇక్కడ ఉంచినందుకు వందనాలు. మీ ప్రసన్నత నీకు గృహంపై ఉంచుతున్నందుకు వందనాలు తండ్రి నాయన. ఈ కుటుంబంలో తండ్రి నాయన ఈ గృహంలో ఈ కుటుంబం జీవిస్తుండగా ప్రభా మీ కృప దేవుని ఆశీర్వాదం ఇచ్చి తండ్రి నిత్యము ప్రభా తండ్రి నాయన నీ బిడ్డలుగా తండ్రి నాయన నీ కృపకు మాత్రమే జీవించే భాగ్యం దయచేయండి. అలాగే ప్రభుత్వ తండ్రి నాయన ఈ వంటగదిని మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా నాయన. ఇదిగో ప్రభు బిడ్డలు ఇక్కడ తండ్రి నాయన అయ్యా వంట చేస్తున్నంత చెప్పి నీ భద్రత కాపుదల దయచేయండి తండ్రి. అలాగే ప్రభా తండ్రి నాయన మీ ఆశీర్వాదం చేత నిత్యము తండ్రి ప్రభా రొట్టెల కూడా తండ్రి నాయన ఈ తండ్రి గదిని మీరు దీవించి ఆశీర్వదించండి. అయ్యా తండ్రి తిండికి ఎన్నటికీ తండ్రి లోటు లేకుండా ప్రభా సమృద్ధి అయిన ఆహారంతో తండ్రి కుటుంబాన్ని నింపండి. ఇతరులకు పెట్టే కుటుంబంగా ఈ కుటుంబాన్ని ఉంచండి ప్రభా నాయన. ఆశీర్వదకరంగా ఈ కుటుంబాన్ని ఉంచండి ప్రభా మీకు వందనాలు. అలాగే తండ్రి ఈ కుటుంబంలోంచి ప్రభు ఈ గృహంలోంచి అనేకులకి సువార్త వెళ్ళడానికి తండ్రి నాయన ఇది సాక్ష్యం అనేకుల మధ్య తండ్రి నాయన గణపరచబడడానికి కృపదయ చేయమని ఆయా బిడ్డలకు తోడుగు నిక్కులు మీరు అంచెలంచెలుగా ఎదిగించి తండ్రి దీవించి ఆశీర్వదించమని బిడ్డలకు కూడా ప్రభా వారి భవిష్యత్తులో కూడా మీరు తోడుండి నడిపించమని ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుని పొందుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. బలపరచబడి ఉన్నాడు. నీ మధ్యలో నీ పిల్లలను ఆశ్రయించు. దేవునికి స్తోత్రం. ఈ వాగ్దానం ఈ కుటుంబంలో నెరవేరును గాక. తండ్రి ప్రేమ స్వరూపుడా నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడా మీ వందనాలు. మా సమస్త దీవెనలకు ఆధారపడిన తండ్రి మీ వందనాలు. మా కేడము మా శైలము మా దుర్గము నీవే ఉన్న దేవా నీకు వందనాలు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా ఉదయకాల సమయంలో నాయన తండ్రి అయ్యా వేరు భక్తుల జీవితంలో ప్రభావితం చెబుతున్నాను లోక జీవితంలో ప్రభావ మీరు చేసిన గొప్ప కార్యం కొరకు వందనాలు తండ్రి. మీరు చూపించిన కృప కొరకు వందనాలు ప్రభావ. ఎవరో తండ్రి చక్కటి మొత్తం గృహం ఇచ్చినందుకు వందనాలు నాయన. అయ్యా తండ్రి గృహం తండ్రి ప్రారంభోత్సవం జరుగుతుండగా అయ్యా మీ దీవెన ఆశీర్వాదం దయచేయండి. కుటుంబ పైన తండ్రి అయినా మీ నిండైన దీవెనలు కుమరించండి ప్రభావ. అలాగే తండ్రి కూడి వస్తున్న బంధువులందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి నాయన. తండ్రి ఇక్కడ జరిగిన స్మృతి కుటుంబంలో మీకు అమర్చుండి నాయన. మీ దీవెన అనుగ్రహించి మీ సన్నిధిని ప్రసన్నతని మా మధ్య ఉంచమని ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుని పొందుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఇంతవరకు నా బ్రతుకులో నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఈ యొక్క నూతన గృహప్రవేశోత్సవ సందర్భముగా మరి ప్రభువును స్తుతిస్తూ గృహంలోకి ప్రవేశించాము.
అలాగే ఈ సభలో దేవుని వాక్యం విందాము. కొద్ది మాటలు ప్రతి ఒక్కరికి కూడా ఆశీర్వాదకరమైన మాటలు ఇవి. మరి ఇప్పుడు ఏరుబాబు గారు ఇచ్చిన ఆతిథ్యము, ఆ భోజనము ఒక పూట లేదా ఒక 2 పూటలు ఉంటుంది అంతే. రేపుకి మళ్ళీ ఆకలి, రేపు సాయంకాలం ఆకలి వేస్తుంది. ఈ మధ్యాహ్నం భోజనం చేసిన సాయంకాలం మళ్ళీ ఆకలి వేస్తుంది, తిన్నది కూడా గుర్తుండదు. కానీ దేవుని వాక్యము మనం భుజించినట్లయితే అది మన జీవితకాలం మనం పోషిస్తుంది. దేవుని వాక్యం ఏం చేస్తుందంటే అది జీవితకాలం కూడా ఆశీర్వాదకరంగా నిలిచి ఉంటుంది. కాబట్టి ఎవరైనప్పటికీ కూడా దేవుని మాటకి వారి హృదయాన్ని తిప్పినట్లయితే ఈ కొద్ది మాటలు వారి జీవితానికి మేలై ఉంటాయని ప్రభు పేరట జ్ఞాపకం చేస్తున్నాను. మరి కొద్ది క్లుప్త సమయం 1 గంట వరకు చదవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని స్తోత్రము. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో కీర్తన గ్రంథము 127 అధ్యాయంలో మొదటి మాట నేను చదువుతున్నాను. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాన్ని కట్టువారి ప్రయాస వ్యర్థమే. దేవునికి స్తోత్రం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా యేసు ప్రభువానికి వందనాలు తండ్రి. యేసు మీ నామములో ఆయన గృహంలో ప్రవేశించాం తండ్రి. మేము స్తుతించాము, ప్రతి గదిని ఆస్వాదించాం తండ్రి. స్తోత్రాలైనా ఇదిగో నేను కొద్ది వాక్యము ధ్యానం చేయించుండగా ఈ వాక్యం ద్వారా నాతోనూ నీ ప్రియబిడ్డతోనూ ఈ స్వరము వింటున్న ప్రతి ఒక్కరితోనూ మీరు మాట్లాడి వారిని ఆస్వాదించమని యేసు నామములో ప్రార్థించిన తండ్రి. ఆమేన్. హల్లెలూయా. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల అందరు కట్టువారు ప్రయాస వ్యర్థమే. దేవునికి స్తోత్రం. కాబట్టి మరి దేవుడు ఆస్వాదించాడు కనుకనే ఈ ఇల్లు పూర్తవడానికి కృప కలిగింది. చాలా మంది జీవితాల్లో ఇల్లు అనే కళ ఉంటుంది. అయితే ఒక్కోసారి ఇల్లు ప్రారంభిస్తారు కానీ అది మధ్యలో ఆగిపోయినవి చాలా నేను చూశాను, ఉన్నాయి కూడా. అలాగే కొన్ని ఇల్లు కట్టుకుంటారు కానీ తీరాకుండా ఆ ఇంట్లో నివాసం ఉండే అవకాశం ఉండదు. వారికి ఉన్న ఆర్థిక పరిస్థితులు బట్టి మళ్ళీ అమ్మివేసే పరిస్థితి వస్తుంది. సో ఏదైనప్పటికీ కూడా మనం ఒక గృహంలో ఉండాలి అంటే దేవుని ఆశీర్వాదం మొదట కావాలి. దేవుని ఆశీర్వాదం లేకుండా ఏది మన జీవితంలో ప్రాప్తించదు. హల్లెలూయా. మరి దేవుడు నాకు ఇచ్చిన ఆశీర్వాదంతో, ఆయన నేర్పించిన పాఠంతో అప్పుడప్పుడు ఏదైనా ప్రాంతం వెళ్తున్నప్పుడు, ఏదైనా వీధిలోకి వెళ్తున్నప్పుడు నాకు అవకాశం ఉంటే ఎక్కడైనా ఆగిపోయినట్టు ఉంటాయి. అర్థమైపోతుంది. ఇల్లు ఆగిపోయి చాలా గోడలు ఆగిపోయి ఉంటుంది, అది పిల్లర్స్ వరకు ఆగిపోయి ఉంటుంది, బేస్మెంట్ వరకు ఆగిపోయి ఉంటుంది. వాటిని వెంటనే నా మనసులో వారు ఎవరైనప్పటికీ వారు ఏ మతమని చూడను, వారు ఎవరైనా చూడను, దేవుడు నాకు ఇచ్చిన ఆశీర్వాదంతో ఆ యొక్క స్థలం వైపు చూసి, ఆ యొక్క కట్టించిన నిర్మాణం వైపు చూసి ఆశీర్వదించదు. ప్రభువా, ఈ యొక్క ఇల్లు ఎందుకు ఆగిపోయిందో తెలియదు ప్రభువా, వారిని ఆస్వాదించండి. ఆయన వారికి ఆటంకాలు తొలగించండి, వారికి ఇబ్బందులు తప్పించండి, మళ్ళా వారి ఇల్లు ప్రారంభించిన ఇల్లు పూర్తవ్వాలి తండ్రి అని నేను ప్రార్థిస్తూ ఉంటాను. సంఘంలో కూడా నేర్పిస్తాను. అయితే మన సంఘ బిడ్డ సుధా ఈ మాట గట్టిగా పట్టుకుంది. ఆమె ఆర్టీసీలో కండక్టర్గా చేస్తూ ఉంటే మన కాకినాడ సత్వరం దగ్గర ఏపీఎస్పీ దగ్గర భవానీ కాస్టింగ్ ఆపోజిట్లో ఒక పెద్ద బిల్డింగు, అది ఎందుకో అలాగా చాలా కాలంగా ఆగిపోయి ఉందట. ఆమె బస్సులో కండక్టర్ రోజు చూస్తూ ఉండేది. చాలా కాలం అయిపోయింది, పిల్లర్స్ వేసి ఉద్దేశారు, అది పూర్తి కాలేదు. అన్నయ్య చెప్పారు కదా, పాస్టర్ గారు చెప్పారు కదా అని వెళ్ళినప్పుడల్లా కూడా దాన్ని ప్రార్థన చేసి ఉండేదట. ఆ ప్రార్థన చేయించిన ఆ కొంతకాలానికి ఇంటి పని ప్రారంభించడం మొదలుపెట్టే దేవుని స్తోత్రం. ఇంటి పని ప్రారంభించారు, ఆ ఇల్లు కూడా పూర్తి అయిపోయింది. గోపురం జరుగుతున్నప్పుడు ఆ బిడ్డకు చెప్పలేని ఆనందం దేవుని స్తోత్రం. నాతో చెప్పింది, పాస్టర్ గారు మీరు చెప్పినట్టుగానే నేను ఒక ఇంటి కోసం ఎప్పుడు ప్రార్థన చేసేవాడిని, దేవుడు కృప చూపాడు, ఆ ఇల్లు మళ్ళీ ప్రారంభించబడింది. దేవుని స్తోత్రం. కాబట్టి మనము ఆస్వాదించే వారుగా ఉన్నాము, దేవుడు ఆస్వాదించే వారుగా ఉన్నాడు. దేవుడి వాక్యం కూడా నిన్ను ఆస్వాదించడానికి ఉంది. కాబట్టి నువ్వు ఎవరైనప్పటికీ, అది ఏ మతమైనా ఏ కులమైనా ఎవరైనప్పటికీ కూడా దేవుడు పిలుస్తున్నాడు, నేను నిన్ను ఆస్వాదిస్తాను రా. దేవునికి స్తోత్రం. ఇక చదువుకున్న వాక్యం గమనిస్తే యెహోవా ఇల్లు కట్టించిన ఎడల కట్టువారి ప్రయాస వ్యర్థమే. దేవునికి స్తోత్రం. ఇల్లు అనగానే మనకి ఇలాగా గోడలతో కట్టుకున్న ఇల్లుగానే మనం భావిస్తాం. కానీ వాస్తవానికి మనకి 3 ఇళ్ళు ఉంటాయి. వాస్తవానికి 3 ఇళ్ళు ఉంటాయి. అంటే నా ధ్యానంలో చెప్తున్నాను, ఇంకా ఎక్కువ ఉండొచ్చు కావచ్చు. కాకపోతే ఆ ఇల్లు అనగానే మొదటి ఇల్లు ఏదంటే ఇలాగా ఇటుకలతో కట్టుకున్న ఇల్లు కాదు, ఇటుకలతో ఇల్లు కట్టుకున్న కాదు. చూడండి,
ఎవరైనా పెళ్లి చేయాలనుకున్నప్పుడు వాళ్ళు ఏమంటారంటే ఈయన ఒక ఇంట్లోని చేయాలంటారు. ఇంట్లోని చేయడం అర్థం ఏంటి? ముందు ఇల్లు కట్టించి ఇంట్లో పెడతారా? కాదు. ఒక భార్య భర్త జతపట్టి ఒక ఇల్లుగా మారటం దేవుని స్తోత్రం. అలాగే ఆడపిల్లలు అంటారు దీన్ని ఒక ఇంటి దాన్ని చేసేయాలి. నిజానికి ఆ కట్టుకున్న భర్తకి ఏ ఇల్లు లేదు. కట్టుకున్న భర్తకి ఎటువంటి ఇల్లు లేనప్పటికీ, అతను ఒకవేళ ఎటువంటి సామర్థ్యం లేనప్పటికీ కూడా ఆమెను ఏమంటారు, ఇతన్ని ఒక ఇంటి ఈమెను ఒక ఇంటి దాన్ని చేసేయాలి. అంటే దేవుని వాక్య ప్రకారం యెహోవా ఇల్లు కట్టించడం అంటే మొదట ఒక స్త్రీ ఒక పురుషుడు జతపరచబడిన వారే ఒక ఇల్లు దేవుని స్తోత్రం. ఆ ఇల్లు బాగా కట్టుకోవాలి. ఈ ఇల్లు ఎలా కట్టుకుంటామో మొదట ఆ ఇల్లు బాగా కట్టుకోవాలి. ఈవేళ ఇటుకలతో కట్టుకునే ఇల్లు మనకు బాగా తెలుసు. మనం ఎంత బాగా ఎత్తు కట్టాలనుకుంటే అంత లోతుగా పునాది తవ్వాలి, అంత లోతుగా పిల్లర్స్ వేయాలి, దాని తగ్గట్టుగానే ఐరన్ రాడ్లు వేసుకోవాలి, సిమెంట్ కాంక్రీట్, ఇదంతా మనకు తెలిసిన విషయమే. ఇది బలము. హైట్ పెరిగే కొద్దీ కింద లోతుకి వెళ్ళాలి. అలాగే మన కుటుంబాన్ని ఇల్లు కూడా అది బలంగా నిలబడాలి, ఎత్తుకి వెళ్ళాలి అంటే దానికి కూడా కొన్ని పరికరాలు కావాలి. బాగా బలంగా ఉండాలంటే మనం ఏం చేస్తాం? నేను ఇల్లు కట్టించేవాడిని. ఇల్లు కట్టించినప్పుడు చర్చి కట్టించినప్పుడు మేస్తుందని సార్ బలంగా కట్టాలి, బలంగా కట్టాలి. వాళ్ళు అనేవారు 5-1 బాల్ వేస్తారంటే వద్దు 4-1 ఏమనివ్వండి, 4-1 వేస్తారంటే 3-1 ఏమని. అంటే సిమెంట్ ఎక్కువ కలిపితే స్ట్రాంగ్ గా ఉంటుంది. 30 సార్లు ఇంక ఎక్కువ వేసామంటే ఎక్కువ సార్ బాగా ఎక్కువ వేసిన సార్ మంచిది కాదు. అంటే దేన్ని ఎంత అనేది కావాలి. బలంగా ఉండాలని మనం కోరుకుంటాం. మనం ఇల్లు కట్టుకున్న ఈ సొంత ఇల్లు అయితే అనుకుంటాం బాగా కట్టుకోవాలి, బలంగా. ఎందుకు బలంగా ఉండాలి? అది కొంతకాలము స్థిరముగా నిలిచి ఉండాలి. దేవునికి స్తోత్రం. అలాగే మరి మొదటి చెప్పుకున్న ఇల్లు ఏంటి? ఒక భార్య భర్త అనే ఇల్లు బలంగా ఉండాలంటే మరి మామూలుగా సిమెంట్ వేస్తాం. దీంట్లో ఏం వేయాలట? ప్రేమ. దేవునికి స్తోత్రము. ఆ భర్త మధ్యన భార్య మధ్యన ఆ బిడ్డల మధ్యన ఒక మంచి ప్రేమ ఉంటే ఆ ఇల్లు బలంగా ఉంటుంది. దేవుని స్తోత్రము. అది మొదటగా జతపడింది ఎవరో? భర్త భార్య కదా. మొదట ఆ భర్త భార్య కూడా వారి మధ్యన ఎటువంటి అనుమానాలు లేకుండా, ఎటువంటి అపనమ్మకాలు లేకుండా ఒకరినొకరు ప్రేమించుకుని ఒకరినొకరు గౌరవించుకుంటే ఆ ఇంటి మధ్యన గొప్ప ప్రేమ ఉంటుంది. దేవుని స్తోత్రము. ఆ ప్రేమ ఏమవుతుందంటే వారు మొదట ఇల్లు అంటే భర్తగా భార్యగా జతపడిన ఇల్లు స్ట్రాంగ్ ఉంటుంది. దేవుని స్తోత్రం. ప్రేమ ఉన్న చోట ఏమంటావు? అనుమానాలు ఉండవు. ప్రేమ ఉన్న చోట అపనమ్మకాలు ఉండవు. ప్రేమ ఉన్న చోట ఏమంటుందంటే నా భార్యకు ఒక మంచి ఇల్లు కట్టాలి నేను అని భర్తకు అనిపిస్తుంది. ఎందుకంటే నా భార్య కష్టపడకూడదు, నా భార్య సుఖపడాలి అని. ఏ భర్త అయినా సరే భార్యను ప్రేమించిన వ్యక్తి అయితే ఆ భార్య యొక్క అందం కోరుకుంటాడు. నా భార్య 10 మందికి వెళ్ళినప్పుడు ఆ మెడలో వస్తూ ఉండాలి, ఆ బయటకు వెళ్తే మంచి బట్టలు వేసుకోవాలి, నేను రేపు వద్ద నా భార్యని ఇలా అద్దెంట్లో తెప్పడం కాదు, సొంత ఇల్లు కట్టుకోవాలి ఆశ ఉంటుంది. ఎప్పుడు ప్రేమించినప్పుడే ఆ ప్రేమించిన భర్తకి కూడా ఒక ఇల్లు, ఆ భార్య పట్ల ఒక మంచి అభిప్రాయం ఉంటుంది. అలాగే భార్య కూడా భర్తను ప్రేమించినట్లయితే ఆ భర్త తెచ్చినటువంటి ఆ కష్టార్జితాన్ని జాగ్రత్తగా భద్రపరుచుకుని చక్కగా పొదుపు చేసుకుని అదుపు చేసుకుని ఉండాలి. ఇంటికి నేను 3-4 మాటలు చెప్తున్నాను. ప్రతి ఇంటికి కూడా ప్రతి వ్యక్తికి ఎవడనంట పొదుపు, మదుపు, ఫస్ట్ అదుపు. ఫస్ట్ ఏముండాలి? అదుపు ఉండాలి, తర్వాత పొదుపు ఉండాలి, ఆ తర్వాత మదుపు ఉండాలి. అర్థమవుతుందా? ఫస్ట్ ఏంటంట అదుపు. ప్రతి ఖర్చులు అదుపు ఉండాలి. అది కూడా ఎంతో ఇది కూడా ఎంతో అంటారు. మరి అవసరం లేదు కొనకూడదు. ఎందుకు? ఇంటి నిండా బట్టలు ఉన్నప్పుడు అవసరమా? ఇంటి నిండా వస్తువులు అవసరమా? ఏది అవసరం అదే కొనుక్కోవాలి. ఈరోజు చూస్తున్నాము కనిపించిన ప్రతిదీ కొనే మన మనసు కోరుకుంటుంది. మన అవసరం చూడాలనిపిస్తుంది. ఎందుకు అనవసరంగా? మన స్థితి ఎంత, మన పరిస్థితి ఎంత, మన ఆదాయం ఎంత అది మనం చూసుకోవాలి. మనకు వచ్చే జీతం ఎంత దాన్ని పరిగెట్టాలి. నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది. వాళ్ళ అమ్మగారేమో మిషన్ కుట్టుకుని పిల్లలు పెంచుతుంటే వాళ్ళ నాన్నగారు లేదు, చనిపోయారు. 2 మగ పిల్లల్ని చాలా అప్పు వస్తుంది. ఆ పెద్ద కూరడు ఏం పని చేయడు కానీ నాకు బుల్లెట్ కావాలంటున్నాడు. ఎలాగొస్తుంది బుల్లెట్? ఎలాగొస్తుంది? నువ్వు అమ్మ మిషన్ కుట్టి పని చేస్తుందా? చాలా డబ్బులు జాగ్రత్త ఎట్టుకొచ్చి వచ్చిన నా నీళ్ళు ఏదో అవ్వచ్చుకోవాలని ప్రయత్నం చేస్తుంటే వాడికి ఏమిటో అదుపు లేదు. వాడు ఆలోచనలు అదుపులేవు. అదవుతుంది చెయ్యి కావాలి కదా, మన ఆలోచన అనుకుంటున్నాను. బుల్లెట్ కావాలి. ఇప్పుడు పిల్లలకి ఐఫోన్ కావాలంట, పెద్ద ఫోన్లు.
రూపాయల ఫోన్లు మనకు అవసరమా చెప్పండి? మనకి ఎంత అవసరం, మన స్థితి ఎంత, మన పరిస్థితి ఎంతో, వాటిలో మనం విడిపోదు తప్పితే అదుపు లేని ఖర్చు అది కుటుంబానికి క్షేమము కాదు. అదుపు ఉండాలన్నమాట. అదుపు అందరూ భర్తలో ఉండాలి, భార్యలో ఉండాలి, పిల్లల్లో ఉండాలి. అలా అదుపు కలిగి ఉంటే ఆ కుటుంబం ఏమిటంటే పొదుపు చేస్తారని తెలుసుకోవద్దు. డబ్బులు ఏమవుతాయి? ఇది ఎలా వస్తుంది? ఇల్లు వచ్చేద్దమ్మా, వచ్చిందా తినేంత కూర్చుని వస్తే కష్టపడానికి కూర్చుని ఏం మిగులుతుంది? అప్పు మిగులుతుంది, లేదా దానిలో సరిపోతుంది. ఆ వచ్చిన ఆ 100 రూపాయల్లోనే 50 రూపాయలు ఖర్చు చేసుకుని 50 రూపాయలు పొదుపు చేసుకుని ఆ 50 కొనడానికి ఏమవుతుంది? ఒక పొదుపు అవుతుంది. ఆ పొదుపుని ఏం చేయాలి? మదుపు చేయాలి. పొదుపుని ఏం చేయాలి? మదుపు చేయాలి. మదుపు అంటే ఏంటి? ఎక్కడ పెడితే డబ్బులు పెరుగుతాయో దాంట్లో పెట్టుకోవాలి. అలాగని చెప్పేసి ఈ రోజున చాలా మంది ధనాపేక్ష కలిగిన వాళ్ళు జోదాల్లోనూ బెట్టింగ్ అది పెట్టకూడదు. అపవాది ఎప్పుడు కూడా మనం పొదుపు చేసి రూపాయలు దొంగిలించి వస్తున్నాడు. వాడు ఏం చేస్తాడంటే ఈ రోజు సెల్ ఫోన్లు వచ్చేస్తున్నాయి, దీంట్లో 100 రూపాయలు పెట్టు నీకు ఏమవుతుంది, ఇందులో 1000 కట్టు, ఇలా నేను చూస్తున్న ఆశలు వచ్చేస్తున్నాయి. అక్కడ మనకి ఏముండాలి? వివేకం ఉండాలి. ఎక్కడ మదుపు చేయాలో వివేకం ఉండాలి. అంతేగాని ఒక ఆవిడ 10 రూపాయలు వడ్డీ ఇస్తానుకో అంతే ఆశ పెడితే వడ్డీ మాట అసలే పోతుంది. కాబట్టి మన డబ్బులు ఎవరికిస్తే క్షేమం ఉంటాయో బాగా విచారించుకుని పెట్టుకోవాలి. వీళ్ళినంత వరకు బ్యాంకులు వేసుకోవటం వద్దును, లేదా ఒక స్థలం కొనుక్కోవాలి. ఉంది కదా, ఒక చిన్న స్థలం కొనుక్కొని ఆ డబ్బులు ఉన్నప్పుడే పొదుపు చేసి ఇవాళ కూడా సమయం రేపు పెద్ద అవుతుంది. అలాగా మదుపు కూడా పద్ధతిగా ఉండాలి. ఈ అదుపు చేసుకుని పొదుపు చేసుకుని మదుపు చేసుకుంటే జీవితానికి కుదుపు ఉండదట. జీవితానికి ఏముండదు? కుదుపు ఉండదు. కాబట్టి ఒక వయసు వచ్చినప్పటికీ వాళ్ళు కుదుపు గురించి పరిస్థితి ఉండదు. కాబట్టి మన జీవితంలో ఏముండాలి? అదుపు ఉండాలి, పొదుపు ఉండాలి, మదుపు ఉండాలి. దేవుని స్తోత్రం. అందుకే బైబిల్లో సామెత గ్రంథం 14 మంచి మాట్లాడేది ఏంటంటే జ్ఞానవంతుల తన ఇల్లు కట్టుకును. జ్ఞానవంతుని ఎంతట ఇల్లు కట్టు. ఏ ఇల్లు? మన గోడంతా కట్టిన ఇల్లు కాదు అది. భర్త భార్య అనుకునే ఒక ఇల్లు కట్టుకోవడానికి ఏం కావాలి? జ్ఞానము కావాలి. అంటే ఈ అదుపుకైనా ఈ పొదుపుకైనా ఈ మదుపుకైనా ఏం కావాలి? జ్ఞానము కావాలి. ఏది అవసరమో ఏది కాదో గుర్తుపెట్టుకుని పద్ధతి ఉంటే చూడండి, మంచి పద్ధతి. జ్ఞానవంతుల తన ఇల్లు కట్టుకును, 3 రోజులు తన ఇల్లు ఓడగలుపును. అంటే 3 రోజులు చేతులట తన చేతితోనే. అంటే కట్టుకునే ఇల్లు కదా అర్థం. అంటే తన కుటుంబం చెదరగొట్టుకుంటుంది. మూర్ఖత్వంతో అజ్ఞానం మాట్లాడుకుని బలవంతం కొనిపించుకోవటం. ఆ పెద్ద టీవీ మనం కొంటారా? ఎవరి స్థితి ఏంటి మనం అర్థం చేసుకోవాలి కదా. కాబట్టి ఇలాంటి కోరికలు లేకుండా మనం 3 రాలుగా మనం చేయకూడదు. అలాగే 3 రాలుగా ఉండి భర్తను దూరం చేసుకోకూడదు, బిడ్డను దూరం చేసుకోకూడదు. ప్రేమతో కట్టుకోవాలి. భర్తను ప్రేమతో కట్టుకోవాలి, బిడ్డల్ని ప్రేమతో కట్టుకోవాలి, భార్యను ప్రేమతో కట్టుకోవాలి. ఇంటికి సిమెంట్ ఎంత బలంగా కట్టుకుని ఉంటుందో అలాగే కుటుంబానికి ప్రేమే అంత మాత్రం కాదు. ఇంటికి చాలా ఉంటాయి. ఒక ఇంటికి సిమెంట్ అయిపోతా, దానికి ఏం కావాలి? కాంక్రీట్ పెక్క కావాలి, ఇసుక కావాలి. ఇదంతా మొదటి స్ట్రక్చర్ ఇది. అలాగే కుటుంబానికి కూడా ఓర్పు కావాలి. ఏం కావాలి? ఓర్పు కావాలి, సహనం కావాలి. కాబట్టి తొందరపడిపోకూడదు. దేనికి కూడా మార్చుకుంటారు వాళ్ళు. కాబట్టి చెదరగొట్టుకోకూడదు, ఓర్పు కలిగి ఉండాలి. దేవుడు నీకు ఒక భర్త ఇచ్చాడంటే ఆ భర్త పట్ల ఓర్పు ఉండాలి. దేవుడు నీకు ఒక భార్య ఇచ్చాడంటే ఆ భార్య పట్ల ఓర్పు ఉండాలి. అలాగే ఏదైనా మాట అన్నాడు భర్త సహించుకోవాలి. నీ భార్య ఒక మాట సహించుకోవాలి, నీ తండ్రిలో మాట సహించుకోవాలి. ఆ సహించుకోవడం ఏదో చాలా మందికి సహనం ఉండలేదు. ఊరినే కోపం వచ్చేది అందరికీ. ఊరినే కోపం మంచిది కాదు. మన ఇల్లు కట్టుకోవాలనుకుంటే మొదట ప్రేమ ఉండాలి, జ్ఞానం ఉండాలి, తర్వాత ఏముండాలి? ఓర్పు ఉండాలి, సహనము ఉండాలి. నేను చెప్పిన 3 ఇళ్ళు ఏమిటవి? మొదట భార్య భర్త జతపడిందే ఇల్లు. ఆ ఇంటికి ఏం కావాలట? జ్ఞానము. జ్ఞానం ఏం చేస్తుందా? తన ఇల్లును కట్టుకుంటుందట. ఆ ఇంటికి ఏం కావాలి? ఓర్పు, సహనము కావాలి. అదే మొదట కట్టుకుని ఇంటి గురించి ప్రభు చెప్పాడు. ఏం చెప్పాడంటే, నేను చివరి మాట ముగిస్తున్నాను. ఇది మత్తయి సువార్తలో ఆయన కొండ మీద ప్రసంగంలో అన్ని చెప్పేసి లాస్ట్ మాటలు ఇవే. కొండ మీద ప్రసంగం అనేది గొప్ప ప్రసంగం. యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగం మనం 6-7 అధ్యాయంలో మనకు కనబడుతుంది. గమనిస్తే కొండ మీద ప్రసంగంలో 7వ అధ్యాయంలో చివరి మాటలు అంటే చూడండి. చివరి మాటలు 24వ వచనము. ఈయన మాటలు విని వాడు చొప్పున చేయి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకుని
బుద్ధిమంతుని పోలియుండెను. దేవుడి స్తోత్రం. ఏ మాటలు కట్టుకోవాలి? ఈ మాటలు. ఏ మాటలు? జ్ఞానంతో కట్టుకో, అజ్ఞానంగా ఓడపెరుక్కోకు. భర్త భార్య సంబంధం బలమైన సంబంధం, అది అయిందని కాదు, ఓడపెరుక్కోకూడదు. మొన్న ఒకళ్ళు వచ్చారు, ఇంట్లో కూర్చొని గొడవ అయిందంట. అది పెళ్ళి 30 ఏళ్ళు అయింది, 30 ఏళ్ళు 40 ఏళ్ళు అయింది. ఆవిడ వెళ్ళిపోతానంటుంది, భర్తలు వెళ్ళిపోతానంటుంది. వెళ్ళిపోవడం ఆ పెళ్ళంటేనే తప్పదు, సహించాలి. అదే అన్నాడు, అజ్ఞానం నన్ను ఒప్పుకుంటాను. అయినంత మాత్రాన ఇది కొట్టుకోలేదా? అజ్ఞానంతో వచ్చిన ఆలోచన నా దగ్గరకు వచ్చారు, పాస్టర్ గారు నేను నా భర్తలో వెళ్ళిపోదాం అనుకున్నాను అంది. తప్పమ్మా అనుకోడదమ్మా. ఏనాటికైనా నీ భర్త వెంటే నీ జీవితం, నీ భర్త వెంటే నీ జీవితము. నీ భర్త మారుతాడు, మార్చి వరకు నువ్వు ఎదురు చూడవు తప్పితే ఏదో చిన్న విషయానికి వెళ్ళిపోవచ్చా అనుకోడు అని చెప్పి పంపించాను. అప్పుడు వెంటనే ఆమె సాటిస్ఫై అయింది, చాలా సంతోషమైంది. తెలుసు వస్తాయి ఆలోచనలు. అయితే దేవుని వాక్యం రావా దేవుని స్తోత్రం. కాబట్టి మన కుటుంబం అంటే జ్ఞానమంతా దేవుడితో దేవుని స్తోత్రం. అందుకే చర్చికి రెగ్యులర్గా వస్తూ దేవుని మాటలు వింటూ ఉంటే ఆ మాటలో మొదటగా భార్య భర్త ఇల్లు కట్టుకోవడానికి అవి ఎంతో ఉపయోగపడతాయి దేవుని స్తోత్రం. అందుకే ప్రభువు ఈ నా మాటలు విని ఏముంది? ఈ నా మాటలు విని వాటిని చేయి ప్రతి వాడును బండం మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలియుండును. హల్లెలూయా. ఆ మాటలతో కట్టుకుంటే అలాంటి బుద్ధిమంతుని పోలియుండు. అప్పుడు ఏమవుతుంది? వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆయన మీద కొట్టెను, కానీ దాని పునాది బండం మీద వేయబడి కనుక అది పడలేదు దేవుని స్తోత్రం. అర్థమవుతుందా? ఎప్పుడైతే దేవుని వాక్యం చేత ఇల్లు కట్టుకున్నావో, దేవుని ప్రేమ చేత ఇల్లు కట్టుకున్నావో, ఆ ప్రభు శిలువలో చూపిన ఆ ఓర్పు సహనం చేత ఇల్లు కట్టుకున్నావో అది స్థిరంగా దేవుని స్తోత్రం. వస్తాయి, తుఫాన్లు వస్తాయి, వరదలు వస్తాయి. ఇంక అయిపోయింది అనుకుంటాము, ఇంకేమి లేదు, 10 మంది అలరైపోయాము, 10 మంది తరలించుకున్నాము, 10 మంది పడిపోయి అనుకుంటాం. అవి ఏమి ఏం చేయవు. ఎందుకంటే వాక్యం అనే బండను కట్టుకున్నాను దేవుని స్తోత్రం. క్రీస్తు అనే బండను కట్టుకున్నాను. క్రీస్తు అనే బండ మీద కట్టుకుంటే నీ ఇల్లు ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని అలజడులు వచ్చినా అదేమో స్థిరముగా దేవునికి స్తోత్రం. అది ముగిస్తున్నాను. ఈ మాట ఏంటంటే ఈ లోకంలో మనకి ఎన్నో 3 ఇళ్ళు ఉన్నాయి దేవుని స్తోత్రం. మొదటి ఇల్లు ఏది? ఒక భార్య భర్త జతపడిందే ఇల్లు. ఆ ఇల్లుని జ్ఞానంతో కట్టుకోవాలి, ప్రేమతో కట్టుకోవాలి, ఓర్పుతో సహనంతో కట్టుకుంటే ఆ ఇల్లు ఏమవుతుంది? స్థిరముగా నిలబడుతుంది. ఆ ఇంట్లో ఏముండాలి? అదుపు ఉండాలి. ఇంట్లో ఏముండాలి? అదుపు ఉండాలి, పొదుపు ఉండాలి, మళ్ళీ ఏముండాలి? మదుపు ఉండాలి. అలా చేస్తే ఏమవుతుంది? పొదుపు ఉండదు దేవుని స్తోత్రం. ఇలా కలిగి ఉంటే ఆయన మాట్లాడుకుంటే మన అందరూ కూడా పరలోకంలో గొప్ప ఇల్లు దేవుని స్తోత్రం. 3వ ఇల్లు ఏది? ఇలా అదుపు పొదుపు ఇల్లు కట్టుకుంటాం మనం. 2వ ఇల్లు అది. అర్థమవుతుందా? ఫస్ట్ మన ఇల్లు బాగా కట్టుకుంటే 2వ ఇల్లు వస్తుంది. ఏ ఇల్లు వస్తుంది? మన ఇంటితో కట్టిన ఇల్లు వస్తుంది దేవుని స్తోత్రం. 3వ ఇల్లు 2 ఉంటే ఇంట్లో గృహప్రాప్తి చేసుకుని, కుటుంబప్రాప్తి చేసుకుని చక్కగా ఏమని నడుచుకుంటే పరలోకంలో మనం ఇచ్చి దేవుని స్తోత్రం. కాబట్టి ఈ 3 ఇల్లు కూడా మనకు కావాలంటే ఆ ప్రభు ఇచ్చే జ్ఞానంతో మనం నడుచుకుంటే చక్కని ఇల్లు కట్టుకుని దేవుణ్ణి స్తుతిస్తాము. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. వందనాలు. మరి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన మన మధ్యన మాస్టర్ గారు ఇస్తే ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేస్తాం. స్తోత్రములు 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 తండ్రి, మహాభక్తుడు, మహాగణుడు, మహోన్నతుడు, నీతి స్వరూపుడు దేవా, నీకు వందనాలు. సర్వ సృష్టికర్త, సర్వాధికారి, నీకు వందనాలు ప్రభువా. నాయన మరొక్కసారి ప్రభువా వాక్య స్వరూపుగా మమ్మల్ని దర్శించినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. మా అందరి హృదయాల్లోనికి వాక్య స్వరూపుగా నాయన మీరు వచ్చి నిలిచినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. నాయన ఇల్లు అనేది ప్రభువా నాయన కేవలం ఇటుకలతో కట్టుకుని ఇల్లు మాత్రమే కాదని ప్రభువా, అయ్యా మా కుటుంబం అనే ఇంటిని నాయన ఏ విధంగా నిర్మించుకోవాలో తండ్రి దైవజన ద్వారా నాయన చక్కగా మీరు మాట్లాడి దాని కొరకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అయ్యా మా కుటుంబంలో నాయన ప్రేమ అనే పునాది మా మధ్య ఉండాలని ప్రభువా, ఓర్పు సహనంతో నాయన దాన్ని నిర్మించుకోవాలని ప్రభువా, మాట్లాడిన రీతిని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అయ్యా నీ వాక్యము నాయన మాకు జ్ఞానాన్ని కలుగు చేస్తుంది ప్రభువా. ఆ జ్ఞానం ద్వారా నాయన మా కుటుంబాన్ని కట్టుకున్నట్లయితే తండ్రి అది స్థిరముగా నిలిచి ఉంటుంది ప్రభువా. మా కుటుంబంలో నాయన ఎన్ని సమస్యలు వచ్చినా,
ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా ప్రభువా అయ్యా నీ జ్ఞానము నాయన, నీ వాక్యము తండ్రి మమ్మల్ని బలపరుస్తుంది, స్థిరపరుస్తుంది తండ్రి. స్థిరమైన విశ్వాసం ద్వారా నాయన నీ అందు నిలిచి ఉన్నట్లయితే ప్రభువా నాయన కడ వరకు నాయన అయ్యా మేము స్థిరంగా నిలిచి ఉంటాం ప్రభువా. ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ కూడా అవి మమ్మల్ని ఏమీ చేయలేవు ప్రభువా నాయన. నీ వైపు చూసినట్లయితే స్థిర విశ్వాసంతో నాయన, ప్రార్థనతో నాయన మేము నీ వైపు కనిపెట్టి ఉన్నట్లయితే ప్రభా అవన్నీ మమ్మల్ని దాటిపోతాయి ప్రభువా. స్థిరకు నాయన మమ్మల్ని స్థిరులుగా నిలిచి నాయన ఈ భూమి మీద ఉన్నంత కాలం కూడా ప్రభువా మీరు మాకు తోడుగా ఉండి నాయన స్థిర నివాసం మాకు ఏర్పాటు చేసి ప్రభువా అయ్యా పరలోక రాజ్యంలో నాయన నీతో యుగ యుగములు ఉండే స్థిరమైన నివాసాన్ని మాకు ఇస్తాయి తండ్రి. నీ వందనాలు ప్రభువా. అయ్యా నీ యందు భయభక్తులు కలిగి, ప్రార్థనా జీవితం కలిగి, నీ మాటలు మా హృదయాల్లో ఉంచుకొని నీ మాటల ప్రకారం మేము జీవించినట్లయితే తండ్రి శాశ్వత కాలము, స్థిరకాలము నాయన నీ సన్నిధిలో ఉండే స్థిర నివాసాన్ని మాకు అనుగ్రహిస్తావు తండ్రి. నీ వందనాలు ప్రభువా నాయన. నీ మాటల ద్వారా గొప్ప సత్యాన్ని మాకు తెలియజేశారు తండ్రి. విన్న ఈ మాటలు తండ్రి మా హృదయాల్లో నాయన భద్రపరచుకుని నీ మాట ప్రకారం నడుచుకుని ప్రభువా ఆ పరలోక రాజ్యంలో యుగ యుగములు నాయన మేమందరము నిన్ను స్తుతించుకుని నిన్ను ఆరాధించుకునే గొప్ప భాగ్యాన్ని మాకు దయచేయమని నాయన విన్న మాటలను ఆస్వాదించండి, నూరింతలుగా ఫలింపచేయమని, దుష్టుడు ఎత్తుకొని పోకుండా ప్రభువా నాయన భద్రపరిచి ఆస్వాదించమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని నజరేయుడైన యేసు నామములో అడిగి పొందుకున్నాం పరమ తండ్రి. ఆమేన్. స్తోత్రములు తండ్రి, స్తోత్రములు తండ్రి, స్తోత్రములు ప్రభువా. మా పవిత్రుడా, మహాగరుడ అయ్యా మీ ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఉదయకాల సమయంలో ప్రభువా వాక్య స్వరూపుడే మంచిగా వచ్చిన ఇదిగో తండ్రి నూతనంగా తండ్రి గృహప్రవేశం చేస్తున్న కుటుంబంతోనూ కూడి ఉన్న మా అందరితో మాట్లాడినందుకు వందనాలు ప్రభువా నాయన. అవును ప్రభువా తండ్రి ఈ లోక సంబంధమైన గృహము తండ్రి శాశ్వతమంది కాదు కానీ ప్రభువా అయ్యా మా కుటుంబము తండ్రి అయ్యా ఎలా కట్టుకోవాలో తండ్రి మాతో మాట్లాడేందుకు వందనాలు ప్రభువా నాయన. అవును తండ్రి మొదలుగా గృహం అంటే ప్రభువా తండ్రి ఒక భార్య భర్త జతపరచబడ్డం తండ్రి ఆ కుటుంబం చక్కగా కట్టినట్లయితే ప్రభువా ఆ కుటుంబం తండ్రినైనా అయ్యా నీ వాక్యంతో నింపబడినట్లయితే ప్రభువా ఈ లోకంలో మా తండ్రినైనా మేము తండ్రి జీవించినంత కాలం తండ్రి సౌఖ్యంగా జీవించడానికి కాడున తండ్రి అయ్యా ఒక తండ్రినైనా గృహం మాకు అనుగ్రహించే దేవుడు ఉన్నావు తండ్రి. అంత మాత్రమే కాదు ప్రభువా అయ్యా తండ్రి ఒక దినమున తండ్రి మేము తండ్రి విడిచి ఈ లోకాన్ని వెళ్ళాలి ప్రభువా. అయితే తండ్రి మాకు శాశ్వతంగా తండ్రి నిలిచి ఉండే తండ్రి అయ్యా చక్కటి స్థలం మా కొరకు సిద్ధపరచడానికి ముందుగా మాకంటే ముందుగా మీరు వెళ్ళి ఉన్నారు తండ్రి. నాయన మాకు శాశ్వత తండ్రి నివాసం అక్కడ ఏర్పాటు చేస్తున్నావు తండ్రి. నీ వందనాలు ప్రభువా. ఆ నివాసం కొరకు మేము భూమి మీద ఉంటుండే ఎదురు చూసేవారు ఉండడం సహాయం చేయండి అయ్యా నాయన తండ్రి. ఇదిగో ప్రభువా అయ్యా నీతో యుగాలు జీవించే తండ్రి గొప్ప ధన్యతలోకి మేమందరం తండ్రి రావాలంటే తండ్రి మొదట మా జీవితాలు వాక్యం ఉండాలి నాయన అయ్యా, ప్రార్థన ఉండాలి ప్రభువా తండ్రి. నీతో నడిచే తండ్రి అయినా అయ్యా ఆ అనుభవంలోనికి తండ్రి మమ్మల్ని అందరూ నడిపించండి. అలాగే ప్రభువా తండ్రి అయినా ఇదిగో తండ్రి కుటుంబంలో కూడా ప్రభు మీరు ఉండండి నాయన అయ్యా తండ్రి. అయ్యా చక్కటి కుటుంబాన్ని ఏర్పాటు చేసావు తండ్రి. చక్కగా భార్యను పడతను తండ్రి అయినా కలిపి ఉన్నావు తండ్రి. అంత మాత్రమే కాదు వారి భూమి మీద తండ్రి జీవించడానికి అయ్యా నివాసం చేయడానికి చక్కటి గృహం ఇచ్చి ఉన్నావు తండ్రి. అలాగే ప్రభువా నాయన మూడవదిగా తండ్రి అయినా పరలోకంలో కూడా తండ్రి స్థిర నివాసం తండ్రి పొందుకునే యోగ్యత అయ్యా అటువంటి భాగ్యము బిడ్డలకుని అలాగే కూడిన మా అందరికీ దయచేయమని ఈ మధ్య సమయంలో ప్రభు మా మధ్య వచ్చి తండ్రి మరొకసారి మాతో వాక్య స్వరూపుగా మాట్లాడేందుకు వందనాలు చెల్లించుకుంటూ ఘనత మహిమ ప్రభావం మీకే చెల్లిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. సకలాశీర్వాదములకు కారణభూతుడా యేసు ప్రభువా మీ పరిశుద్ధ నామానికి కోట్ల కొలది స్తోత్రాలు తండ్రి. యేసు మీ నామలో నాయన మీ ప్రియ బిడ్డలు అని వీరబాబు గారిని బిడ్డకిచ్చిన వారి బాబులు బిడ్డల ప్రభా తండ్రి నాయన కుమారుడు కుమార్తెను కుటుంబాన్ని ఆస్వాదించి ప్రభా నాయన చక్కని గృహాన్ని అనుగ్రహించిన దేవా మీ నామానికి స్తోత్రములు. నాన్నగారు కూడా దగ్గరుండి కట్టడానికి వారి సహోదరులు కూడా సహాయకుడిగా ఉండడానికి కృప చూడదు బంధువుల మధ్య స్నేహితుల మధ్య నేను మిమ్మల్ని స్తుతిస్తూ గృహంలో ప్రవేశించే కృప దయచేసిన దేవానికి స్తోత్రములు. ఆయన ఈ సమయంలో ఇస్తున్న వాక్యాన్ని హృదయాల్లో ఫలింపు దయచేయండి. విన్న ప్రతి కుటుంబం కూడా దీపించబడే భాగ్యము దయచేసి ఆయన చేసిన ప్రార్థన పదపడం దయచేసి మీరు మహిమను పొందని యేసు నామములో ప్రార్థించడి పొందుకున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు ఆయన కుమారుడు రక్షకుడు యేసు కృపయు పరిశుద్ధాత్మ సహవాసము ఇప్పుడు సదాకాలం తోడైంది గాక. ఆమేన్.